కరీంనగర్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. జమ్మికుంటలో రాజకీయం రంగులు మారుతుంది. మాజీ జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ గణపతి దంపతులు బీజేపీ నుండి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరు ఇటీవలే కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు చక్రం తిప్పుతున్నారని స్థానికులు అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. జమ్మికుంటలో రాజకీయం రంగులు మారుతోంది. మాజీ జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ గణపతి దంపతులు బీజేపీ నుండి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరు ఇటీవలే కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు చక్రం తిప్పుతున్నారని స్థానికులు అంటున్నారు. ఓకే రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రిషికేష్ చెప్పండి. నవీన్, మొత్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ ఇప్పుడు రాజకీయ పూర్తిగా రంగులు మారుతుందని చెప్పొచ్చు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎలాగైనా కరీంనగర్ లో పట్టు నిలుపుకోవాలని కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అటు బీఆర్ఎస్ నుంచి అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పలువురిని చేర్చుకున్నటువంటి పరిస్థితి కొనసాగింది. అయితే తాజాగా ఇప్పటికే అంటే జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి కనుమల్ల విజయను ఇప్పటికే బీజేపీలో వారం రోజుల క్రితం బీజేపీలో చేరారు బీఆర్ఎస్ నుంచి. కానీ తిరిగి బీజేపీ నుంచి తను బీఆర్ఎస్ కు వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తంగా కూడా జమ్మికుంట కేంద్రంగా మున్సిపల్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి సీట్ హాట్ టాపిక్ గా మారింది. జమ్మికుంటను ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ చక్రం తిప్పుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కనుమల్ల విజయ గణపతి దంపతులు అదేవిధంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి దేశిని కోటి స్వప్న దంపతులతో పాటుగా భారీగా బీఆర్ఎస్ లోకి బీజేపీ నుంచి వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే జమ్మికుంట మున్సిపల్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి చైర్మన్ ఎస్సీ జనరల్ కావడంతో ఇక్కడ ఎలాగైనా ఆ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి వారం రోజుల క్రితమే బీజేపీలోకి వెళ్ళిన కనుమల్ల విజయ దంపతులు మరొకసారి బీఆర్ఎస్ లోకి రావడం ఇది గర్వాపసిగా చెప్పొచ్చా, లేక మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఒక అట్లా చెప్పొచ్చా అనేటువంటిది తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి జమ్మికుంట కేంద్రంగా బీఆర్ఎస్ బీజేపీ అనేది పూర్తిగా పోటీ అనేది ఇక్కడ రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ పరిధి, అదేవిధంగా ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గంగా చెప్పుకునే హుజురాబాద్ కేంద్రంగా బీజేపీ నుంచి ఒక అంటే జెడ్పీ చైర్పర్సన్ స్థాయి ఉన్నటువంటి దంపతులు తిరిగి బీఆర్ఎస్ లోకి చేరి జమ్మికుంట పీఠాన్ని కైవసం చేసుకునే వ్యూహంలో భాగంగా చేరడం అనేటువంటిది బీజేపీకి షాక్ గా చెప్పొచ్చు మొత్తంగా నవీన్. అయితే ఈ పరిణామాలు ఏ రకంగా మారుతూ ఉంటాయి. ఇంకా 2 రోజుల నామినేషన్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఎటు నుంచి ఎటు జంపింగ్ జిల్లానీలు పార్టీలు మారుతారు, ఏ కండువా ఎప్పుడు మారుస్తారో తెలియని పరిస్థితి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. మరి ఇలాంటి పరిణామాలు మరిన్ని చూడాల్సి వస్తుందో చూడాలి నవీన్. ఓకే, థ్యాంక్ యూ రిషికేష్.